అరెస్టు పేరుతో సైబర్ మోసాలకు పాల్పడిన ముఠాను శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 6 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టు చేశామని శ్రీకాకుళానికి చెందిన ఓ లేడీ డాక్టర్ నుండి 13.50 లక్షలు దోచుకున్నారని డీఎస్పీ చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ పోలీసు శాఖలో ఉండదన్నారు. ప్రజలు అలాంటి సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజేష్ సత్యన్ రాజేష్ ఈశ్వరు ఓకే వాళ్ళు పంపించేదా జిల్లాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ అరెస్ట్ అందరూ కూడా ఈ పదాన్ని ఎక్కువగా వినే ఉంటారు. ఎందుకంటే ఎవరు ఫోన్ ఆన్ చేసినా డిజిటల్ అరెస్ట్ మీద మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అవనండి అందరూ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఆల్ టెలికాం డిపార్ట్మెంట్. ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అందరూ కూడా మోసగించబడుతున్నారు. చాలా మంది ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎక్కువగా మోసపోతున్నారు. ఎవరి అకౌంట్ లో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఎవరైతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళని ఈ యొక్క మోసగాళ్ళు మోసం చేసి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ లో ఏంటంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు ఐడెంటిఫై చేసి మీ ఫోన్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మీ ఆధార్ నెంబర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ గురించి అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ ద్వారా మీ ఫోన్ నెంబర్ ద్వారా. కాబట్టి మీ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు. మిమ్మల్ని ఇప్పుడు కానీ వెంటనే వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని భయం పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి కదలకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్యులెంట్ గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్ కి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్యులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా మంది కోట్లాది రూపాయలు మోసపోయారు. పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ప్రొఫెషనలిస్టులు అందరూ కూడా ఇందులో బాధితులుగా ఉన్న సందర్భాలు మా దగ్గర చాలా కేసులు కూడా నమోదైనాయి. దీంట్లో మా సిఐ గారికి ఫిర్యాదు వచ్చిన వెంటనే వైడెం నాయుడు గారు 1 టౌన్ సిఐ గారు కేసు నమోదు చేసి చాలా వాళ్ళ టీమ్స్ తోటి ప్రతిదీ కూడా ఒక యాంగిల్లో ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అనేది చాలా క్లియర్ గా వెరిఫై చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేశారు. చాలా వెరీ సిన్సియర్ ఎఫర్ట్స్ చేయడంతో మేము అకౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో ఫస్ట్ లేయర్ లో ఉన్న డ్రా చేసిన వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కోజికోడ్ లో ఒక లేడీ నిజాముద్దీన్ చొక్లా తొప్పు అండ్ నౌఫాలా షరీన్ కేటీ అనే ఇద్దరిని కోజికోడ్ లో పట్టుకోవడం జరిగింది.